6 గ్యారంటీల అమలులో మరో ముందడుగు పడనుంది. ఇప్పటికే మహాలక్ష్మి ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని కాంగ్రెస్ సర్కార్ 10 లక్షలకు పెంచింది. కాగా కోస్గి సభలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్ల పథకం అమలుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. మరో వారం రోజుల్లో ఈ స్కీమ్లు ఇంప్లిమెంట్ చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నేడు కేబినెట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. గృహజ్యోతి, 500లకు గ్యాస్ సిలిండర్ పథకాలపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. వీటితో పాటు పురపాలక, ఆర్డబ్ల్యూఎస్ విభాగాలతో తాగునీటిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. కేబినెట్ సబ్ కమిటీ భేటీ అనంతరం 2 స్కీంల విధి విధానాలపై ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. 2 గ్యారంటీలపై రేవంత్ రెడ్డి చేసే ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ సందీప్, ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన కేబినెట్ సబ్ కమిటీతో సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే మెయిన్ గా ఇటు గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పై కూడా ఈ యొక్క కేబినెట్ సబ్ కమిటీలో సీఎం రేవంత్ రెడ్డి చర్చించి నిర్ణయం తీసుకుంటారు. వారి సంబంధించిన సలహాల సూచనలు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్వీకరిస్తారు. అయితే దీనిపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికలకు మరో 1 వీక్ మాత్రమే టైం ఉంది. ఎందుకంటే మార్చి 14 లోపు కూడా లోక్సభకు కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది, ఎన్నికల నోటిఫికేషన్. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ 2 పథకాలు కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అనుకున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ కూడా సమావేశం అవుతుంది. ఈ సమావేశంలో గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అదేవిధంగా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ పై కూడా నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పటికే 2 గ్యారెంటీలు కూడా అమలు జరిగిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇటు డిసెంబర్ 7న సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇటు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇటు మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం, అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఇటు 5 లక్షల నుంచి 10 లక్షలకు కూడా వర్తింపు కూడా కొనసాగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరో 2 గ్యారెంటీలపై కూడా రేవంత్ సర్కార్ దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈ రోజు ఈ యొక్క కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి వారితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పటికే ఇటు నిన్న కోస్గి సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అదేవిధంగా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ పథకం అమలుపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న బహిరంగ సభలో కూడా కీలక ప్రకటన చేశారు. కాబట్టి మరో వారం రోజుల్లో ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ చేస్తామని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో నేడు కేబినెట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశాన్ని కానున్నారు. దీనిలో విధి విధానాలు, అదేవిధంగా ఈ 2 పథకాలకు ఎంత నిధులు సమకూర్చాలి, దీనికి సంబంధించి నిధుల సంబంధించి డిసిజన్ కూడా తీసుకోనున్నారు. అయితే వీటితో పాటు ఇటు పురపాలక, ఆర్డబ్ల్యూఎస్ విభాగాలతో పాటు తాగునీటిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఎందుకంటే వేసవి కాలంలో చాలా వరకు కూడా నీటి ఎద్దటి ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఎవరికి కూడా ఆ తాగునీటి కొరత సంబంధించి కూడా ఈ ప్రాబ్లమ్స్ రావద్దన్న ఉద్దేశంతో ఈ కేబినెట్ సబ్ కమిటీలో కూడా నిర్ణయం తీసుకుంటారు. ఈ నిర్ణయం అనంతరం కూడా ఈ యొక్క 2 స్కీమ్ల ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో ఇటు గృహలక్ష్మి పథకంలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అదేవిధంగా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పై కూడా విధి విధానాలపై కూడా ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. కాబట్టి ఈ 2 గ్యారెంటీలపై కూడా రేవంత్ చేసే ప్రకటనపై కూడా సర్వత్ర ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరో 1 వీక్ లోనే ఇటు పార్లమెంటు, లోక్సభ ఎన్నికలకు కూడా ఇటు నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుంది. కాబట్టి ఆ లోపే ఈ యొక్క 2 పథకాలు కూడా ఇంప్లిమెంటేషన్ చేసి జనాలకు వెళ్లాలని చూస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత పార్లమెంట్ లో మెయిన్ గా పార్లమెంట్ 17 స్థానాలు ఉన్నాయి. అందులో 12 నుంచి 14 స్థానాలు గెలిపే లక్ష్యంగా పెట్టుకుంది. ఎందుకంటే సెంట్రల్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలన్నా కూడా పార్లమెంట్ ఎలక్షన్ లో ఎక్కువ స్థానాలు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోవచ్చు. ఈ టార్గెట్ లో భాగంగా అంటే తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్ లో చూపించినట్టు ఊపునే ఇటు పార్లమెంట్ ఎలక్షన్ లో కొనసాగించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా నిర్ణయించారు. ఇప్పటికే పలు దఫలుగా ఇటు ఢిల్లీ హైకమాండ్ నేతలు కూడా చర్చించారు. కాబట్టి త్వరలో ఇటు లోక్సభ సంబంధించి 17 నియోజకవర్గాలకు సంబంధించి కూడా 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థుల ప్రకటన కూడా తుది దశకు చేరుకుంటుంది. ఇప్పటికే ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కూడా 3 పేర్లు కూడా హైకమాండ్ కూడా వీళ్ళు పంపించడం జరిగింది. కాబట్టి అందులో నెక్స్ట్ వీక్ ఈ యొక్క అభ్యర్థుల తుది జాబితాలో నిలబడుతుంది. కాబట్టి ఈ లోపే వీళ్ళు ఇటు 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా స్కీమ్ లో భాగంగా ఆల్రెడీ 2 కూడా ఇంప్లిమెంటేషన్ అయిపోయి మరో 2 పై కూడా కసరత్తు చేశారు. అయితే ఈ 4 పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్ బ్యాంకు చేజిక్కోవాలని కూడా కాంగ్రెస్ భావిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ నెల అంటే మార్చి 1 నుంచే ఇటు గృహలక్ష్మి పథకంలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అదేవిధంగా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా నిర్ణయించారు. కాబట్టి ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీలో కూడా ఈ నిర్ణయం తీసుకుంటారు. తీసుకున్న తర్వాత దీనిపై విధి విధానాలు ఏంటి అంటే ముందు నుంచి కూడా మరి ఆధార్ బేస్ గా తీసుకుంటారా, లేకపోతే రేషన్ కార్డు ఆధారంగా ఈ యొక్క 2 స్కీమ్లకి లబ్ధిదారుల ఎంపిక ఎట్లా చేస్తారనిపై కూడా
ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీలో నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ విధి విధానాలు కూడా బహిర్గతం తీసుకున్నపై కూడా ఆ సర్వర్తి ఆసక్తి నెలకొని చెప్పుకోవచ్చు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇంకొక ఇచ్చే ఉంది పార్లమెంట్ ఎలక్షన్ కాబట్టి ఈ లోపు అందరికి కూడా ఈ స్కీమ్లను ఇంప్లిమెంటేషన్ చేసి ఓట్ బ్యాంకును చేజిక్కోవాలని కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా భావిస్తున్నాడు. కాబట్టి ఈ నేపథ్యంలో అందరు కూడా, ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం ఇటు ప్రజాపాలనలో భాగంగా దాదాపు 1,20,00,000 పైగా దరఖాస్తులు వచ్చాయి. కాబట్టి ఈ నేపథ్యంలో అందరికీ మరి ఇంప్లిమెంటేషన్ చేస్తే మరి దానికి సంబంధించి బడ్జెట్ ఎంత అవుతుంది, నిధుల సమీకరణ ఎలా చేయాలి, ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉంది కాబట్టి మరి దీనికి సంబంధించి విధిగా ఎట్లా రూపొందించాలి, ఈ స్కీమ్ ను ఎంతమందికి ఇంప్లిమెంటేషన్ చేయాలి, మళ్ళీ బిలో పవర్టీ లైన్ అంటే రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క పథకాలు ఇంప్లిమెంటేషన్ చేయాలా, లేకపోతే ఆధార్ కార్డు బేస్ మీద తీసుకుంటే మాత్రం అందరికీ వాసు ఉంటుంది. కాబట్టి మరి దీనిపై సీఎం రేవంత్ రెడ్డిదే తుది నిర్ణయం. దీనిపై కూడా ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీలో నిర్ణయం తీసుకున్న తర్వాత దీనిపై విధి విధానాలు వెలువడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం ఇటు గృహజ్యోతి పథకం సంబంధించి కూడా ఇప్పటికే ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. చాలా వరకు కూడా రూరల్ అంటే గ్రామాల్లో ఇప్పటికే మీటర్ సంబంధించి రీడింగ్ తీసుకున్నారు. రీడింగ్ తీసుకున్న సమయంలోనే ఎవరికి 2 యూనిట్ల విద్యుత్ వస్తుందో వాళ్ళ పేర్లు నోట్ చేసుకుంటున్నారు. అదే విధంగా వాళ్ళ బిల్ నెంబర్ కూడా చూస్తున్నారు. ఎందుకంటే గత ఆ నెల యొక్క ప్రామాణికంగానే ఈ యొక్క 200 ఉచిత విద్యుత్ కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఇటు 500కే గ్యాస్ సిలిండర్ విషయంలో మాత్రం గతంలో కేంద్ర ప్రభుత్వం ఒక ఉజ్వల పథకాన్ని తీసుకొచ్చింది ఉచిత గ్యాస్ సిలిండర్ సంబంధించి. కాబట్టి మరి ఆ యొక్క లబ్ధిదారులను ఎంపిక చేస్తారా, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరి 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అంతా మాత్రం అందరికీ ఇవ్వాలి. మరి ఇందులో ఏడాదికి 12 సిలిండర్లు ఇస్తున్నారు కాబట్టి మరి దానిలో భాగంగా ఓన్లీ 6 సిలిండర్లకే ఈ యొక్క 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తారా, మరి మొత్తం 12 సిలిండర్లకు ఇస్తారనిపై కూడా ఇంకా కొంచెం దీనిపై కూడా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన మధ్యాహ్నం సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ కూడా సమావేశం అవుతుంది. ఈ సమావేశంలో ఈ యొక్క గృహజ్యోతి పథకంలో భాగంగా 200 ఉచిత విద్యుత్, అదేవిధంగా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ పై కూడా తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సందీప్, సతీష్, అంటే ఈ పథకాలకు రేషన్ కార్డు లేని వారి పరిస్థితి ఏంటి? అంటే కొత్త రేషన్ కార్డు ఎప్పుడు ఇస్తారు? ఎస్, దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. మనం చూసాం ఇటు ప్రజాపాలనలో ఇటు 5 గ్యారెంట్లకు సంబంధించి కూడా దరఖాస్తులు కూడా తీసుకున్నారు. అందులో భాగంగా ఇప్పటికే రేషన్ కార్డులకు సంబంధించి కూడా దరఖాస్తు తీసుకున్నారు. మరి ఇటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం త్వరలోనే మీ సేవా సెంటర్ల ద్వారా మళ్ళీ రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకుంటామని కూడా ఓసారి స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి మరి ఇప్పటికే ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల సంబంధించి ఆ డాటా తీసుకుంటారా, లేకపోతే మరి కొత్తగా మీ సేవా సెంటర్ల ద్వారా రేషన్ కార్డు అప్లికేషన్ ఇస్తారా అనేపై కూడా ఇంకా కొంచెం తర్జన భర్జన అయితే కొనసాగుతుంది. కాబట్టి దీనిపై త్వరలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి ఇప్పటి వరకు మాత్రం పాత లెక్కల ప్రకారం రేషన్ కార్డు ఆధారంగా ఇస్తే మాత్రం కొంతవరకే లబ్ధి చేకూరుతుంది, చాలా మందికి కూడా చేకూరదు. కాబట్టి మరి దీనిపై ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారు, ఎందుకంటే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో ఎక్కువ స్థానాలు గెలవాలన్నా కూడా ఈ 2 పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఓటు బ్యాంకు రాబట్టాలని కూడా భావిస్తున్నారు. కాబట్టి మరి ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటున్నారో కూడా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే పాత రేషన్ కార్డుల ప్రకారం ఇస్తే మాత్రం కొత్త రేషన్ కార్డులు ఇవ్వని వాళ్ళకు మాత్రం అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే మరి దాన్ని బేస్ చేసుకుని చూస్తే మాత్రం ఒకవేళ ఆధార్ కార్డ్ బేస్ ఇస్తే మాత్రం అందరికీ వాసి ఉంటుంది. కాబట్టి మరి దీనికి బడ్జెట్ ఎట్లా సెట్ అయ్యాలి, ఎందుకంటే ఇప్పటికే ఇటు బడ్జెట్ సెషన్ లో కూడా ఈ యొక్క 2 పథకాలు అనౌన్స్ చేయడం జరిగింది. గృహలక్ష్మి పథకంలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అదేవిధంగా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా నిధులు కూడా కేటాయించారు. దాదాపు ఈ యొక్క 5 గ్యారెంట్లకు సంబంధించి కూడా ఈ గ్యారెంట్లకు సంబంధించి కూడా 53,000 కోట్ల పైగా బడ్జెట్ లో నిధులు కేటాయించడం జరిగింది. కాబట్టి మరి వీటిని ఎట్లా అడ్జస్ట్ చేస్తారు ఏందనిపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది. మరి రేషన్ కార్డు ఉన్న వారికే ఇస్తారా, లేని వారికి ఇస్తారపై కూడా ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీలో నిర్ణయం తీసుకున్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించి విధి విధానాలపై కూడా ఒక గైడ్ లైన్ అయితే రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ సతీష్.